ప్రపంచాన్ని శుభ్రం చేయడానికి పాపం దేవుడు ప్రతిసారి పురుగుల్ని సృష్టించాల్సిన అవసరమే లేదన్నమాట. ఇదంతా దేవుని సృష్టి కాదు, ప్రకృతి యొక్క మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్. మంచి మామిడి పళ్ళ సీజన్లో ఒకేసారి 2-3 కిలోలు తెచ్చిపెట్టుకుంటాం. వాటిని మొదట 1-2 రోజులు తిన్నప్పుడు ఏ సమస్య ఉండదు. 3వ రోజు షాక్ ఇస్తూ పురుగు బయటకు వస్తుంది. మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎండిపోయిన చెరువుల్లో అప్పటి వరకు లేని కప్పలు వర్షం పడగానే బెకబెకమంటూ పుట్టుకొచ్చేస్తాయి. అప్పటి వరకు లేని ఎలుకలు చెత్త పడగానే కనబడటం మొదలవుతుంది. అలాగే చనిపోయిన జీవి మాంసంలో సడన్గా పురుగులు పుడతాయి కదా, అప్పటి వరకు లేనివి ఎక్కడి నుంచి వచ్చేసాయి. అలాగే మంచినీటిని ఆరుబయట వారం రోజులు నిలువ ఉంచితే చాలు, అందులో కూడాను పురుగులు కనిపిస్తాయి. చాలా వరకు పళ్ళలో కొన్నిసార్లు టమాటాలు కాయగూరల నుంచి కూడా పురుగులు వస్తాయి. అప్పటి వరకు లేనివి ఉన్న ఫలాన ఎక్కడి నుంచి ఇలా పుట్టుకొచ్చేస్తాయి. కొన్నిసార్లు పుచ్చిలేని కాయ నుంచి కూడాను పురుగు వస్తుంది. వాటిని దేవుడు సృష్టిస్తాడా? నా చిన్నప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నకు దొరికిన సమాధానం ఏంటో తెలుసా? ఏదైనా ఆర్గానిక్ మెటీరియల్ను నిల్వ ఉంచితే పురుగు పుడుతుంది. దాని అర్థం దేవుడు వాటిని సృష్టించి ప్రపంచాన్ని శుభ్రం చేస్తున్నాడు అని చెప్పారు. ఇప్పటికీ కూడా చాలా మనిషి ఇదే నిజమని నమ్ముతున్నారు. సరే, దేవుడు ఎప్పుడూ బిజీగా మృతదేహాల్లో పురుగులు పుట్టించే పనిలోనే ఉంటాడా? లేదా మన కంటికి కనిపించని ప్రక్రియలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుస్తాయి, లాస్ట్ వరకు చూడండి. చెకుముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. నిజానికి పురుగుకి ఈగకి మధ్య ఏ సంబంధము లేదని అనుకోవటంతోటే అసలు సమస్య వస్తుంది. స్కూల్లో చదువుకున్న ఈగ జీవిత చక్రం చంకనాకిపోతుంది. చనిపోయిన ఒక దేహం, చెడిపోయిన పండు లేదా మురిగిన నీటిలో కదలాడే చిన్న పురుగు. ఈ వామ్స్ చాలా సందర్భాల్లో పూర్తి జీవిత చక్రంలో ఒక చిన్న స్టేజ్ మాత్రమే. ఇవి కొద్ది రోజుల్లో మనకు బాగా పరిచయం ఉన్న ఈగలు, దోమలు, చిమ్మటలు, తుమ్మెదులు, సీతాకోక చిలుకలుగా మారుతాయి. కుళ్ళిన మాంసంలో కనిపించే తెల్లని సాఫ్ట్ వామ్స్ యాక్చువల్లీ మన ఇంటిలో ఎగిరే ఈగలే. హౌస్ ఫ్లైస్ లేదా బ్లో ఫ్లైస్ యొక్క లార్వాలు ఇవి. మొదట పురుగుల్లాగా ఉంటాయి, కాళ్ళు ఉండవు, కేవలం మౌత్ పార్ట్ ఉండి మాంసాన్ని తింటూ ఎదుగుతాయి. కొన్ని రోజులకు ప్యూపా స్టేజ్లోకి వెళ్ళి చివరగా యవ్వనంతో పరిణితి చెందిన ఈగగా మారిపోతాయి. అంటే ఇప్పుడు మీరు చూసే ఈ పురుగులు మరికొద్ది రోజుల్లో ఈగలో అన్నమాట. అలాగే మురిగిన నీటిలో చమక్ చమక్మని కదులుతూ కనిపించే నల్లటి పురుగులు, అవి దోమలు లార్వాలు. అంటే దోమల లైఫ్ సైకిల్లో ఒక స్టేజ్ మాత్రమే. కొన్ని రోజుల్లో ఇవి ప్యూపా అవుతాయి, తరువాత అడల్ట్ మస్కిటోగా బయటికి వస్తుంది. కాబట్టి అవి వామ్స్ కాదు, ఫ్యూచర్ మస్కిటోస్ అన్నమాట. చాలా మొక్కల ఆకుల మీద కనిపించే పచ్చని నల్లని వెంట్రుకలతో కూడిన దూల పురుగులు, అవి నిజానికి సీతాకోక చిలుకలు లేదా చిమ్మటల క్యాటర్ పిల్లర్ స్టేజ్. ఇవి మొక్కల ఆకులు తింటూ పెరుగుతాయి. తరువాత ప్యూపా, క్రిసాలిస్ స్టేజ్కి వెళ్తాయి. చివరిగా అందమైన బటర్ఫ్లైగా బయటకు వస్తాయి. అన్నట్లు ఆడాళ్ళు సింగారానికి హంగులు అద్దే పట్టు వస్త్రాలకు కావలసిన సిల్క్ దారం అందించే పట్టు పురుగు మాత్రం పురుగు కాదా? మనకు దారం ఇచ్చే క్రమంలో చచ్చిపోకపోతే చక్కటి రెక్కల చిమ్మట పురుగు అవదా? ఎండిపోయి పునికిపోయిన చెట్టు మొదలలో లేదా మట్టిలో కనిపించే బాగా బలిసిన తెల్లటి వామ్స్, ఇవి బీటిల్స్ యొక్క గుడ్డు దశ అన్నమాట. ఆ తరువాత ప్యూపేట్ అయ్యి అడల్ట్ బీటిల్గా బయటికి వస్తాయి. అప్పుడు మనకు అంత అసహ్యంగా కనిపించవు. వీటిని పట్టుకొని ఆడుకుంటాం కూడాను. రైనోసారస్ బీటిల్, డంగ్ బీటిల్, ఫైర్ ఫ్లై, ఇవన్నీ పురుగుల్లా కనిపించే లార్వా స్టేజ్ నుంచే మొదలవుతాయి. మరో షాకింగ్ విషయం చెప్తూ వినండి. మీకు ఇసుకలో చిన్న గుంటలు లాంటి ట్రాప్ పిట్స్ కనిపిస్తాయి కదా, వీటిని చాలామంది చూసే ఉంటారు.
ఇందులో చిన్న ప్రిడేటర్ వామ్లా కనిపించే జీవి యాక్చువల్లీ యాంటిలియన్ లార్వా. ఇది చీమల్లాంటి చిన్న చిన్న కీటకాలలో లటుక్కున దొరకపుచ్చుకొని చటుక్కున హాంపట్టనిపించి బ్రోన్ చేసి తేంచేస్తాయి. నిజానికి ఇవి కూడా అందమైన జీవి లార్వా దశ అంటే మనకు అస్సలు నమ్మబుద్దే కాదు. అదే తూనీగా. ఇంకా చాలా ఇన్సెక్ట్స్ కూడాను లార్వాలు ఉంటాయి. తేనెటీగలు, కందిరీగలు, ఈగలు, బీటిల్స్, మాత్స్ ఇవన్నీ మెటామార్ఫోసిస్ ద్వారా వామ్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా అడల్ట్ ఇన్సెక్ట్గా రూపాంతరం చెందుతాయి. లార్వాలాగా చూసినప్పుడు మనకు పురుగుల్లా కనిపిస్తాయి, కానీ సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఇవి ఆయా జీవుల పిల్లకాయలు అన్నమాట. కానీ కొన్ని మాత్రం నిజమైన వామ్స్ కూడా ఉంటాయి. వానపాములు ఉన్నాయి కదా, ఇవి ఎర్త్ వామ్స్ అంటారు. ఇవి నిజంగా మట్టిని డీకంపోజ్ చేసే ఎనలిడ్ జీవులు. జలగల్లాంటి బ్లడ్ సకింగ్ వామ్స్ నిజంగా పురుగులు కానే కావు, అతి చిన్న జంతువులు. ఫ్లాట్ వామ్స్, టేప్ వామ్స్ జంతువుల శరీరాన్నే నివాసంగా చేసుకునే ఈ పారాసైట్స్ కూడా కీటక జాతులు కావు. వీటిది పూర్తిగా సెపరేట్ బయోలాజికల్ గ్రూప్స్. ఇక్కడ మరో పాయింట్ మర్చిపోకూడదు. కొన్ని పళ్ళు చెట్లపై నుంచి తీసి తినబోయేసరికి పురుగులు కనిపిస్తాయి. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాంటివి చూసే జనాలు దేవుడు చేసిన మాయ అనుకునేవారు. కానీ నిజమేంటంటే ఆ పురుగులు బయట నుంచి వచ్చినవే. కాకపోతే చాలా తెలివిగా మన కంటికి కనిపించని స్టేజ్లో ముందుగానే కాయలోకి చేర్చబడతాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ ఫ్లైస్ అనే ఒక జాతి కందిరీగలు తన తోక దగ్గర ఉన్న పొడవాటి సన్నటి ముల్లాంటి ఎగ్ లేయింగ్ ట్యూబ్ను ఆ పండు కాయగా ఉన్నప్పుడు లోపలికి గుచ్చి గుజ్జు లోపల గుడ్లు పెడతాయి. బయట నుంచి చూస్తే పండు బాగానే ఉంటుంది, కానీ లోపల ఆ గుడ్లు మెల్లగా లార్వాలాగా డెవలప్ అవుతూ ఉంటాయి. కాయ కాస్త పండుగా మారుతున్నప్పుడు లోపల షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. వేడి, తేమ తగినంత ఉంటుంది. ఇదంతా గుజ్జులో జాగ్రత్తగా దాక్కున్న లార్వాల గ్రోత్కి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. అవి పురుగులుగా మారేసరికి చుట్టూ తీయని ఆహారం కావలసినంత దొరుకుతుంది. హాయిగా పెరుగుతుంది. దాని తల్లి ఎంత తెలివైనదో కదా, మనకు మాత్రం ఒళ్ళు జలధరించే పని అవుతుంది. అంతేకాక కొన్నిసార్లు పళ్ళకు, కాయగూరలకు పెద్ద రంధ్రాలు ఉండొచ్చు, లేదా రంధ్రం మూసుకుపోయి ఉండొచ్చు. కాయ చెట్టు పైన ఉన్నప్పుడు ఈ రంధ్రాలు కీటకాలు చేసినవే. చాలామంది వాటిని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఆ చిన్న హోల్లోనే గుడ్లు పెడతాయి. తగినన్ని రోజులు గడిచేసరికి ఆ గుడ్లు కాయ లోపల పురుగులుగా కదలాడుతాయి. దీనివల్ల చాలామంది అనుకుంటారు పండు లోపల పురుగు పుట్టింది అని. ఎక్కడ పురుగు కనిపిస్తుందో లైఫ్ అక్కడే ప్రారంభమైందని అనుకోవటం తప్పు. అది ముందుగానే ఇన్సెమినేటెడ్ అయిన పండు అని మర్చిపోకూడదు. ప్రతి ఒక్క పురుగు ఒక లైఫ్ సైకిల్లో ప్రయాణిస్తుంది. ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ ఇన్సెక్ట్. ప్రతి దశలోనూ అది మారుతూ వస్తుంది, కానీ లార్వా స్టేజ్ మాత్రమే మన కంటికి బిలబిలాలాడుతూ కనిపిస్తుంది. ఇదంతా దేవుని సృష్టి కాదు, ప్రకృతి యొక్క మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్. సో చిన్నపాటి పురుగుల్లో కూడా భవిష్యత్తులో ఎదిగే అందమైన జీవి దాక్కుని ఉంటుంది. అదే నేచర్ యొక్క బ్యూటీ. మనకు అవి అసహ్యంగా కనిపించినా వాటి ఎగ్జిస్టెన్స్ లేకుండా ఈ ప్రపంచంలో క్లీనింగ్ సైకిల్ కొనసాగదు. సైన్స్ ఎంత డెవలప్ అయిన ఈ రోజుల్లోనే జనాలు అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఇంకా పాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. వారికి మైక్రోస్కోప్ లేదు, జామ్స్ గురించి నాలెడ్జ్ లేదు, వాళ్లకు అంతకంటే ఆలోచనే లేదు. కనుక స్ట్రైట్గా కంక్లూజన్కు వచ్చేవారు, జీవం అనేది అక్కడికక్కడే తనంతట తానే పుడుతోంది అని. దీన్నే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అంటారు. ఈవెన్ అరిస్టాటిల్ కూడా 2000 సంవత్సరాల కిందట ఇదే విషయం చెప్పాడు. జీవం జడ పదార్థం నుంచి పుడుతుంది అని ప్రతిపాదించాడు. దానిని జస్టిఫై చేయడానికి దేవుడిని ఈక్వేషన్లో దింపారు మతవాదులు. ప్రతి చనిపోయిన దేహంలో పురుగులు అనే ఈ జీవరాశులు దేవుడే సృష్టిస్తాడు, వాటి ద్వారా ప్రపంచాన్ని శుభ్రంగా ఉంచుతాడు అనుకునేవారు. కానీ మనిషి మెదడుకు కుతూహలం ఎక్కువ కదా. ఈ వామ్స్ నిజంగా అక్కడికక్కడే పుడుతున్నాయా లేదా బయట నుంచి వస్తున్నాయా? కనిపించకపోయినా
మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో కదా లాంటి ఆలోచనలు రేకెత్తించేవి. కానీ దేవుణ్ణి వ్యతిరేకించినట్లు అవుతుందని భయపడేవారు. పురుగుల మదిలో మెదిలిన ఆలోచనను తొక్కిపట్టేసేవారు. అలా 1600 సంవత్సరాల వరకు ప్రపంచం ఒక భ్రమలో బ్రతికేసింది. కానీ ఆ తరువాత మార్పు మొదలైంది. అది ఒక అద్భుతమైన ప్రయాణం. నెదర్లాండ్స్లో ఉండే యాంటోనీ వ్యాన్ లీవెన్హాక్ అనే సాధారణ బట్టల వ్యాపారి మొదటిసారి గాజు ముక్కను అరగదీసి చిన్న చిన్న భూతద్దాలు తయారు చేశాడు. వాటి నుంచి చూస్తే వస్తువులు పెద్దగా కనిపించాయి. ఆ అద్దాలను కాంబినేషన్లో కలిపి మైక్రోస్కోప్ను తయారు చేశాడు. అందులోంచి నీరు, మట్టి, దుమ్ము చూసినప్పుడు చిన్న 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 లివింగ్ ఆర్గానిజమ్స్ కదులుతూ కనిపించాయి. వాటిని చూసి కంగుతిన్నాడు, భయపడ్డాడు. అవి వందలు, వేలు, లక్షల కొద్దీ ఉన్నాయి. మామూలు కంటికి కనిపించని ఆ చిన్న జీవుల ప్రపంచాన్ని అతను యానిమాలిక్యూల్స్ అని పేరు పెట్టాడు. ఏనుగుల్లా కదలాడుతున్న వాటిని ప్రజలకు చూపిస్తే ప్రపంచం షాక్ అయింది. నమ్మలేక ఇతను ఏదైనా మ్యాజిక్ చేస్తున్నాడా అనుకుంది. మనకు కనిపించని జీవులు కూడా ఉన్నాయా అని తెలుసుకొని అబ్బురపడింది. ఇప్పుడైతే వాటిని మనం మైక్రోబ్స్ లేదా బ్యాక్టీరియా అంటున్నాము. కానీ అప్పటి వరకు ఎవరికీ ఐడియా లేదు మన చుట్టూ ఒక ఇన్విజిబుల్ జీవ ప్రపంచమే ఉందని. సూక్ష్మజీవులు ఉన్నాయి సరే, కాకపోతే ఇంకా అసలు డౌట్ మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఈ మైక్రోబ్స్ ఎక్కడి నుంచన్నా వస్తున్నాయా లేక స్పాంటేనియస్గా పుడుతున్నాయా? ఈ అనుమానాన్ని తీర్చుకోవడానికి 1668లో ఫ్రాన్సిస్కో రెడీ అని ఇటాలియన్ శాస్త్రవేత్త ఒక సులభమైన కానీ గొప్ప ప్రయోగాన్ని ఒకటి చేశాడు. ఈ ప్రయోగం ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్గా పేరు కూడా సంపాదించుకుంది. ఆయన 6 జార్స్లో మాంసం పెట్టాడు. రెండిటిని గాలి ప్రవేశించేలా తెరిచి ఉంచాడు. అందులోనికి ఈగలు ముసిరాయి. కొన్ని రోజుల్లో దానిలో పురుగులు పుట్టాయి. మరో 2 జార్స్ను బ్యాండెయిడ్కు ఉపయోగించే పలుచటి బట్టతో కవర్ చేసి మూశాడు. అంటే దానిలోకి గాలి ప్రవేశించగలుగుతుంది, కానీ ఈగలు దూరలేవన్నమాట. ఈసారి పురుగులు మాంసం మీద కాకుండా ఆ బట్ట పైన మాత్రమే పుట్టాయి. చివరి 2 జార్లను మాత్రం పూర్తిగా బిగించి మూసేశాడు. ఈగలు అందులోకి పోలేదు, పురుగు పుట్టలేదు. ఫలితం పురుగులు మాంసం నుంచి తమంత తాము పుట్టవు. అవి వాటిపైన వాలి పెట్టే ఈగల గుడ్ల నుంచి పుడతాయని అర్థమైంది. ఈ ప్రయోగం చిన్నదే కావచ్చు, కానీ వేలాది సంవత్సరాలుగా రాజ్యమేలిన స్పాంటేనియస్ జనరేషన్ అనే నమ్మకాన్ని చెల్లుమనిపించింది. కానీ నమ్మకం అనేది ఎలాంటిదంటే ఎన్ని దెబ్బలు తగిలినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఈ ప్రయోగం తర్వాత ప్రజల్లో కొత్త నమ్మకం మరొకటి బయలుదేరింది. ఈగల్లాంటి పెద్ద జీవులు మాటకేమో కానీ సూక్ష్మజీవులు మాత్రం గాలిలో ఆటోమేటిక్గా పుడతాయని భావించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచన కూడా పటాపంచలు చేసేశాడు లెజార్డో స్పలాంజిని అనే సైంటిస్టు. కానీ ఇక్కడ ఒక్క విషయం మర్చిపోకూడదు. రెడీ చేసిన ప్రయోగానికి 100 సంవత్సరాల తర్వాత స్పలాంజిని ఈ ప్రయోగం చేయడం జరిగింది. 1760లో స్పలాంజిని 2 జార్స్లో మాంసం సూప్ అంటే బ్రాత్ను తీసుకున్నాడు. ఒకదాన్ని బాగా మరిగించి అందులోకి ఏమీ దూరకుండా మూసేశాడు. రెండో దాన్ని తెరిసే ఉంచాడు. కొద్ది రోజుల్లోనే తెరిసిన జార్లో సూక్ష్మజీవులు ఎంజాయ్ చేస్తూ కనిపించాయి. కానీ ఎన్ని రోజులు గడిచినా మూసిన జార్లో సూక్ష్మజీవులు కనిపించలేదు. అంటే ఈ మైక్రోబ్స్ గాలి ద్వారా వ్యాపిస్తున్నాయని, ఏ జీవి కూడాను తనంతట తానే పుట్టవు అని నిరూపించాడు. కానీ విమర్శకులు ఎలా ఉంటారో తెలుసు కదా. నువ్వు జార్ను పూర్తిగా మూసేసావు కాబట్టి దేవుడి శక్తి అంటే వైటల్ ఫోర్స్ లోపలికి ప్రవేశించలేదు అని చెప్పి తిరిగి దేవుడిని మధ్యలోకి లాగి దబాయింపు మొదలుపెట్టారు. ఇలా అక్కడికి తిరిగి 100 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. లూయిస్ పాస్చర్ సైంటిస్ట్గా ప్రయోగాలు చేస్తున్న రోజులవి. 1891లో అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాడు. స్పాన్ నెక్ ఫ్లాస్క్ తీసుకున్నాడు. దీని మూతి షేపు వంకర తిరిగి చాలా పొడవుగా ఉంటుంది. గాలి లోపలికి వస్తుంది కానీ డస్ట్ అండ్ మైక్రోబ్స్ లోపలికి రాకుండా శ్రద్ధ తీసుకున్నాడు.
మరిగించిన మాంసం సూపును దీనిలో పెట్టి చెక్ చేశాడు. చాలా రోజుల పాటు ఈ బ్రాత్లో సూక్ష్మజీవులు కనిపించలేదు. కానీ ఫ్లాస్క్ను కాస్త వంచి దుమ్ము సూప్ని తాకగానే సూక్ష్మజీవులు వెంటనే ప్రత్యక్షమయ్యాయి. విషయం చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది. దేవుని పైన శాస్త్ర ప్రపంచానికి ఇది ఒక గొప్ప విజయం. జీవం ఎక్కడి నుంచో పుట్టదు, జీవం ముందే ఉన్న జీవు నుంచి మాత్రమే పుడుతుంది. లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అని పూర్తి స్థాయిలో ప్రూవ్ అయిపోయింది. అంటే ప్రపంచాన్ని శుభ్రం చేయడానికి పాపం దేవుడు ప్రతిసారి పురుగుల్ని సృష్టించాల్సిన అవసరమే లేదన్నమాట. ఇప్పుడు మనకు పూర్తి క్లియర్గా తెలుసు. డెడ్ బాడీ లేదా మీట్ కుళ్ళిపోవడానికి కారణం ఈగలు, బ్యాక్టీరియా, ఫంగస్ అని. ఇవి గాలిలో, నేలలో, మట్టిలో, చుట్టూ పరిసరాల్లో ఎప్పుడూ ఉంటాయని. ఈగలు తమ గుడ్లు ద్వారా వ్యాపిస్తాయి. బ్యాక్టీరియా గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఫంగస్ మట్టి మరియు కుళ్ళిన పదార్థాల ద్వారా గాలిలోకి కలిసి మరో పదార్థాన్ని బూజు పట్టించి కొల్లబెట్టడానికి తయారైపోతుంది. ఇవన్నీ కలిసి కానీ లేదా విడివిడిగా కానీ డీకాంపోజిషన్ ప్రాసెస్ మొదలు పెడతాయి. కానీ ఇదే మాంసాన్ని మనం స్టెరిలైజ్డ్ కంటైనర్లో ఉంచితే మాత్రం ఏ పురుగు పుట్టదు. అలా అని స్టెరిలైజ్డ్ కంటైనర్లో ఉన్న ఆర్గానిక్ పదార్థాలు ఎంతకాలమైనా చక్కగా ఉంటాయని మాత్రం కాదు. ఇంటర్నల్ కెమికల్ బ్రేక్ డౌన్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్నే ఎటాలసిస్ అంటారు. అంటే సెల్ఫ్ డైజెషన్. మన శరీరంలో సెల్స్ చనిపోయాక వాటిలో ఉన్న ఎంజైమ్స్ అంటే నేచురల్ కెమికల్ క్లట్టర్స్ తిరిగి వాటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. జీవం ఉన్నప్పుడు ఇవే ఎంజైమ్స్ మన డైజెషన్, మెటబాలిజం లాంటి పనులు చేసి పెడతాయి. కానీ ఒక్కసారి సెల్స్ మరణించగానే కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఆ సేమ్ ఎంజైమ్స్ అన్కంట్రోల్డ్గా మారి ప్రోటీన్స్, ఫ్యాట్స్, డిఎన్ఏ, సెల్ వాల్స్ అన్నిటినీ స్లోగా బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా కెమికల్ ప్రాసెస్ మాత్రమే. ఇందులో మైక్రోబ్స్ లేదా ఎక్స్టర్నల్ జర్మ్స్ పాత్ర ఏమాత్రం ఉండదు. మొదట స్కిన్ సాఫ్ట్ అవుతుంది, తరువాత మజిల్స్ లూజ్ అవుతాయి, చివరికి ఫ్లూయిడ్స్ బయటికి రిలీజ్ అవుతాయి. ఇదంతా ఎటాలసిస్ వల్లే. మైక్రోబ్స్ లేని కారణంగా ఈ ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. స్మెల్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఎటాలసిస్ అనేది నేచర్స్ ఇంటర్నల్ రీసైక్లింగ్ సిస్టమ్ అన్నమాట. ఫైనల్గా డెడ్ బాడీస్ డీకంపోజ్ అవుతాయి. బ్యాక్టీరియా అండ్ ఇన్సెక్ట్స్ వాటిని మట్టిలో కలిపి మట్టిగా మార్చేస్తాయి. అదే మట్టిలో మొక్కలు పెరుగుతాయి. లైఫ్ తిరిగి కంటిన్యూ అవుతుంది. చావటం, కొల్లటం, కొత్త జీవి పురుడు పోసుకోవటం, ఇవన్నీ మనకు మిస్టీరియస్గా అనిపించవచ్చు. కానీ వాటి వెనక దాగి ఉన్నది మాత్రం మంత్రం కాదు, మెకానిజం. మనకు కనిపించే ప్రతి డీకంపోజిషన్, ప్రతి రీబర్త్ ఆఫ్ లైఫ్ ఏ దేవుడు సృష్టించిన ప్రత్యేక వ్యవస్థ కానే కాదు. ఇది నేచర్కి సహజంగా ఉన్న కెమికల్ మరియు బయోలాజికల్ చైన్ రియాక్షన్ మాత్రమే. బ్యాక్టీరియా, ఫంగస్, ఈగల లార్వాలు, ఎంజైమ్స్ ఇవన్నీ ఈ ఎకోసిస్టంలో భాగాలు మాత్రమే. మనకు వాటి చిన్న చిన్న స్టేజెస్ కనిపించవు. కాబట్టి ఇది దేవుని సృష్టి అని అనిపిస్తుంది అంతే. జీవం చస్తుంది, కానీ ఆ శరీరంలోని పదార్థం ఇతర జీవాలకి ఆహారంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఇది డీకన్స్ట్రక్షన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతకీ లైక్ చేశారా? లేకుంటే లైక్ చేసేయండి. చెక్ముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.